హైడ్రాపై దానం నాగేందర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్లమ్ల జోలికి హైడ్రా వెళ్లకూడదని ముందే చెప్పాను. బఫర్ జోన్లో జలవిహార్, ఐమాక్స్ లాంటివి చాలా ఉన్నాయి. వాటిని వదిలేసి పేదల ఇళ్లను కూల్చడం సరికాదన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. మంత్రి గారిని బదలాం చేసే కుట్ర జరుగుతుంది కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏమంటున్నారు, మేము మీకు అండగా నిలబడతాము, జనతా గ్యారేజ్ అని ఆ గ్యారేజ్ అని ఏదో చెప్తా ఉన్నారు వీళ్ళు. ఇదే కేసీఆర్ గారు స్టేట్మెంట్ కావాలంటే నేను తీసి చూపిస్తాను, ఇప్పుడు నా దగ్గర ఉంది. నాలాలపై నిర్దాక్షిణ్యంగా నేను ఇప్పుడే చూపిస్తాను మీకు. నిర్దాక్షిణ్యంగా కూల్చేయండి, ఎవడు అడ్డు వచ్చినా వాడు ఎమ్మెల్యే ఉండని, ఎంపీ ఉండని, మంత్రి ఉండని, కార్పొరేటర్ ఉండని, ఇంకెవడని ఉండని, నాలాల మీద ఉన్న ప్రతి గుడిసె తీసిపడేయండి అని చెప్పాను. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు. కాబట్టి మీరు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్పకండి. ప్రభుత్వం కూడా ప్రజల పక్షాన ఉంది, పేద ప్రజల పక్షాన ఉంది. ఎవరైతే 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారో వాళ్ళకు అక్కడే పునర్వాసం కల్పించాలని నేను కూడా ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఈ ప్రజల తరఫున ఇస్తాను. హైడ్రా దృష్టికి నేను కొన్ని దేవదలుచుకున్నాను. ఐమాక్స్ థియేటర్ మొత్తం కూడా చెరువులోనే ఉంది. అది అప్పుడు ఇచ్చారు పర్మిషన్, అది 20-30 సంవత్సరాల కింద ఇచ్చారు. సరే, అది పక్కన పెట్టండి. పక్కనే రాజ్భవన్ పక్కనే ఉన్నటువంటి పార్క్ హోటల్ సికమ్ ల్యాండ్, ఆ పక్కనే ప్రదీప్ రెడ్డి అని కేటీఆర్కి క్లోజ్ ఫ్రెండ్ అయిన బేనామీ, ఏది కేటీఆర్ ఉండే ఫామ్ హౌస్ కూడా అయినదే. అయితే ఆ బేనామీకి ఆయన డాక్యుమెంట్స్ లేవు, ఓనర్ కాదు, ఏం కాదు. దాని మీద 10 అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చాడు. దాని పక్కనే శోభా బిల్డర్స్కు పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడేమో వీళ్ళు నీతులు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. అవి ఎందుకు ఇచ్చారు మీరు? అందుకని అది ఒకటి. ఇప్పుడు జలవిహార్ ఉంది, జలవిహార్ మొత్తం చెరువే, వెనుక మొత్తం అంతా చెరువు అంతా కబ్జా చేసేసారు. జలవిహార్ మొత్తం అంతా కూడా అది పక్కనే ఉన్నటువంటి వేరే వచ్చాయి, కానీ చాలా ఎంటర్టైన్మెంట్ వచ్చాయి, అవన్నీ కూడా చెరువులోనే ఉన్నాయి.